అసలు ఇందులో ఇండియా టేక్ ఏంటి? మనం ఫస్ట్ రష్యా కోసం మాట్లాడుకుందాం. రష్యా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టర్స్ ఇన్ ద వరల్డ్. రష్యాకి వచ్చే మాక్సిమం రెవెన్యూ అంతా మొత్తం ఆయిల్ ఎక్స్పోర్టింగ్ నుంచే వస్తుంది. సో దీనివల్ల మిలిటరీ సపోర్టింగ్ అండ్ ఎకానమీ మొత్తం స్టేబుల్ గానే ఉన్నాయి. కానీ ట్రంప్ కి కావాల్సిందేంటి? యుఎస్ లెడ్ వరల్డ్. దానికోసం అతని పాన్ వెనజువెలా ఒక ఆయిల్. వెనజువెలా గ్లోబల్ మార్కెట్ రూల్స్ సరిగ్గా ఫాలో అవ్వకపోవడం వల్ల ఆయిల్ ఎక్స్పోర్టింగ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సో ట్రంప్ ఇప్పుడు దీన్ని వెనక్కి తీసుకొచ్చాడంటే బిగ్గెస్ట్ ఆయిల్ సప్లయర్ అవుతుంది. బికాస్ వెనజువెలా హ్యాస్ ద బిగ్గెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్. అండ్ వెనజువెలానే ఎందుకు? బికాస్ యుఎస్ కి జియోగ్రఫికల్ గా వెనజువెలా చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇది జస్ట్ ఆయిల్ కోసం మాత్రమే కాదు, కంట్రోల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కోసం. ఆయిల్ ఫ్లో ఏ కంట్రీ నుంచి ఉంటుందో ఆ కంట్రీ గ్లోబల్ మార్కెట్స్ కి ఒక ఆర్టరీ లాంటిది. సో ఇఫ్ అమెరికాకి ఈ ఆయిల్ రిజర్వ్స్ దొరికితే గ్లోబల్ మార్కెట్స్ కి ఒక కింగ్ లా తయారవుతుంది. అమెరికా ఆల్రెడీ ఈ ఆయిల్ ని మా ఆయిల్ అని డిక్లేర్ చేయడం కూడా స్టార్ట్ చేసేసింది. బట్ ఇఫ్ ఈ రిజర్వ్స్ అమెరికా దగ్గరికి వెళ్తే ప్రైసెస్ బీభత్సంగా పెరిగిపోతాయి. అండ్ ఈ రోజు ట్రంప్ ఇండియాకి ఒక వార్నింగ్ ఇచ్చాడు. రష్యన్ ఆయిల్ ఇంపోర్టింగ్ తగ్గించకపోతే టారిఫ్స్ చాలా పెంచేస్తామని. మోడీ ఈజ్ అ గుడ్ గై అండ్ హీ న్యూ ఐ వాజ్ నాట్ హ్యాపీ అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మేక్ మీ హ్యాపీ అని ఒక వార్నింగ్ ఇచ్చి మరీ చెప్పాడు. సో ఈ ఇష్యూలో ఇండియా ఎవరి వైపు నుంచోకుండా న్యూట్రల్ గా ఎకానమీని సేఫ్ గా చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇంటర్నేషనల్ నుంచి హైపర్ లోకల్ దాకా ఎలాంటి న్యూస్ అయినా ఫస్ట్ మీ దగ్గరికి రావాలంటే డౌన్లోడ్ చేసుకోండి వే2న్యూస్ యాప్.